మీ చేతుల్లో ఉన్న పన్ను ఒకటి ఉంది. ఏంటమ్మా అది? మా డాడీకి జయంతి గారికి పెళ్లి. తను సూర్యలాగే ఉంటుంది వదినా, కానీ సూర్య కాదు కదా. సూర్య చనిపోయింది. అందుకే పెళ్లి జరగదని చెప్పాను. నేను ఎప్పుడు నీ మంచినే కోరుకుంటాను, కానీ నువ్వు నాశనం కావాలని కోరుకోను. 6 ఏళ్ల నుంచి అమెరికాలో బిజినెస్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి జయంతిని ప్రేమిస్తున్నాను. ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే ఎంత బాగుందో తెలుసా? మా అమ్మ దగ్గర ఉన్నంత హాయిగా ఉంది. ఈ హాయిని ఇలాగే అనుభవిస్తూ చక్కగా ఆనందంగా ఇలాగే నిద్రపోతూ ఆ నిద్రలోనే పోవాలనుందమ్మా. చందు, ఏంటమ్మా మాటలు? అలాంటి మాటలు వింటుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? సారీ పెద్దమ్మా. ఇంతకు నేను చెప్పింది ఏం చేసావు పెద్దమ్మా? అదే మా డాడీకి జయంతి గారికి పెళ్లి చేయాలనుకున్నాం కదా. మా డాడీతో మాట్లాడుతానే ఉన్నావు, మాట్లాడావా? మాట్లాడాను. ఏంటి పెద్దమ్మా, ఏంటి అంత డల్గా చెప్తున్నావు? ఏమన్నారేంటి? అనటానికేముంది, నువ్వు మీ నాన్న నా దగ్గర మీ జబ్బు గురించి దాచినట్టే మీ నాన్న కూడా జయంతి విషయంలో అంత రహస్యంగా దాచిపెట్టాలనుకుంటున్నాడు. అందుకేనేమో నాకేమీ చెప్పలేదు. అంటే నీ మాట కూడా కాదన్నారు పెద్దమ్మా? ఏ విషయంలోనైనా నా మాట వింటాడా అనే నమ్మకం నాకు నిన్నటిదాకా ఉండేది. కాని ఆ నమ్మకం ఇప్పుడే పోయింది. అదెందుకో తెలియడం లేదమ్మా. జయంతి అంటే ప్రేమ లేకో, లేక అసలు జీవితం మీదే ప్రేమ లేకో అనేది తెలుసుకోలేకపోయాను చందు. అంటే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పారా? తన మాటల్లో పెళ్లి గురించే కాదు, అసలు జీవితం అంటేనే ఇష్టం లేనట్టుగా కనిపించింది. అయినా ఇలాంటి సమయంలో ఏ మనిషైనా పెళ్లి గురించి ఎలా ఆలోచిస్తాడు? అడగడం మనదే తప్పు. అలా అంటే ఎలా పెద్దమ్మా? ఇప్పుడే వినని మనిషి ఆ తర్వాత నేను పోయాక అసలు వింటారా? ఆయన్ని మీరందరూ కలిసి ఓదార్చగలరా? నేను కూడా వెళ్ళిపోతే డాడీ ఏమవుతారు? నా భయం కూడా అదేనమ్మా. నిన్నటిదాకా ఏదైనా ఒప్పించగలననే నమ్మకం ఉండేది. ఈ రోజుతో ఆ నమ్మకం కూడా పోయింది. నేను కాదు, ఎవరు చెప్పినా కృష్ణ వినేలా లేడు. పోనీ మీ పెద్దనాన్న మాటైనా వింటారు అంటే ఆయనకెంతసేపు తన స్వార్థమే తప్ప మరొక ఆలోచనే ఉండదు. ఎందుకు మన జీవితాలు ఇలా అయిపోయాయో, ఎందుకు మనకే ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు చంద్ర. నాకు అర్థమైంది పెద్దమ్మా, ఈ దురదృష్టం నాది. కనీసం నేను పోయే లోపైనా నా అనుకున్న వాళ్ళందరినీ ఒకటి చేసి నాన్నకు పెళ్లి చేసి జయంతి గారిని తోడుగా ఇవ్వాలనుకున్నాను. రాజా మాధవుల పెళ్లి పీటల మీద ఆగిపోయింది. వీళ్ళ పెళ్లి అక్కడి దాకా రాకుండానే ఆగిపోయింది. నేను తృప్తిగా కన్ను మూయడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అంతే, నన్నెవరూ అర్థం చేసుకోరు. చందు, అమ్మ చందు, చందు,
Hi guys, hello everybody. I'm Navin here. Oh, by the way, I'm the new executive director for this company. That's good. ఏంటందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? నా అంతటి నేనే పరిచయం చేసుకుంటున్నానన్నా. యాక్చువల్గా నన్ను జే పరిచయం చేయాలి, బట్ అప్పటి వరకు నేను ఆగలేను. అందుకే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. ఏంటలా చూస్తున్నారు? ఓ సారీ, మీ మేడంని జై అని క్లోజ్ గా పిలిచానన్నా. దానికో స్టోరీ ఉంది. యాక్చువల్గా మీ ఇద్దరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఇద్దరం క్లాస్మేట్స్. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నేను అమెరికాలో ఉండిపోయినా ఫేస్బుక్, వాట్సాప్లు ఒకే ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ ఇచ్చాయి. ఏమ రైట్? వాట్ హ్యాపెండ్ గైస్? ఏంటి అలా స్టాచ్యూలాగా ఉండిపోయారు? కమ్ ఆన్, స్పీక్ అవుట్. మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే మాట్లాడదామని ఆగాను సార్. ఓ ఐఎమ్ సారీ. అమ్మయ్యా, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ నవీన్ గారు. మెన్షన్ నాట్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. బై ద వే, మీరు? అనంతరామ్, సీనియర్ మేనేజర్. అనంతరామ్ గారు, ఇక్కడ అందరూ సార్ మేడం అని పిలవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. యూ కెన్ కాల్ మీ నవీన్. యుఎస్ లో అయితే అందరూ ఇలా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు. వాట్ యు సే? ఓకే, విత్ ప్లెజర్. దట్స్ గుడ్. ఇలా టెన్షన్ మింగినట్టు సీరియస్ గా ఉంటే చాలా కష్టం. ఫీల్ ఫ్రీ. స్మైల్ ఆన్ యువర్ ఫేస్. దట్స్ గుడ్. నవీన్. ఓకే. yes jay. వెళ్దామా? Okay guys, take your seats. Ladies first. నవీన్, అసలు నువ్వు మారవా? ఎన్నేళ్ళైనా ఆ వాగుడు తగ్గదా? ఎప్పుడు చూస్తే అదే వాగుడు, అదే తిక్క. మా డాడీ ముందు పరువు తీసేసావు. కాస్త వెనక ముందు చూసుకుని మాట్లాడొచ్చు కదా. జై, మోసం చేస్తుంటే వెనక ముందు చూసి ఆలోచించి మాట్లాడాలి. నేనెప్పుడు ఆ పని చేయను కదా. అందుకే నేను స్ట్రైట్ గా మాట్లాడతాను. ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే మాట వస్తుంది. బై ద వే, నీ బిజినెస్ పార్ట్నర్ గా నన్ను ఎంపిక చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అండ్ దిస్ స్వీట్ క్యూట్ రెడ్ రోజ్ అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. ఇది నా చేతుల్లో కంటే ఇక్కడే చాలా బాగుంటుంది. నేను మారలేదు అంటున్నావు కానీ నువ్వు అస్సలు మారలేదు జే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా చెవిలో పూలు పెడుతూనే ఉన్నావు. ఎస్, ఇది ఇది నా ఎనర్జీ. ఇలా కొడితే నాకు ఎలర్జీ. ఏడ్చావులే. ముందు బిజినెస్ ప్రపోజల్స్ గురించి అనంతరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విను. వెయిట్ 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 వెయిట్. I will go myself. I will introduce myself. I will ask. Okay? Go. Okay. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? చందు, అమ్మ చందు. చందు, ఏంటి చందు, లైట్ కూడా వేసుకోకుండా అంత చీకట్లో పడుకున్నావేంటి?
రేపు సమాధి చీకటిగానే ఉంటుంది కదా నాన్న. అది ఈ రోజు నుంచే అలవాటు చేసుకుందామని. చందు, ఏంటమ్మా మాటలు? తప్పు కదూ? తప్పదు కదా డాడీ. అయితే మాత్రం అలా మాట్లాడొచ్చా? ఆ రోజే వస్తే నువ్వేం అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం డాడీ, మీకు ఇష్టం లేని మాట ఒక్కటి మాట్లాడితే అంత టెన్షన్ అవుతున్నారు? మరి నాకు ఇష్టం లేని పనులు ఎన్ని చేయడం లేదు? మరి నాకెలా ఉంటుంది డాడీ? ఏం చేశానమ్మా? ఏం చేయలేదు. జయంతి గారిని పెళ్లి చేసుకోండి అంటే విన్నారా? ఆవిడతో కాదని చెప్పడమే కాకుండా ఏకంగా ఉద్యోగం మానేసి మరీ వెళ్లిపోయారు. దీనేమంటారు డాడీ? చూడు చందు, ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటో నీకు చాలా క్లియర్గా చెప్పాను. పదే పదే దాని గురించి నా దగ్గర ఎత్తకో. మీ పెద్దమ్మ చేత కూడా నువ్వే అడిగించావు కదా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మరి రాజా విషయంలో నేను కాదన్నా మీరెందుకు డాడీ ఆ రోజు నన్ను అంతలా ఫోర్స్ చేశారు? మీరొక్కరేనా? పెద్దమ్మ చేత అడిగించలేదా? హేమాంటి చేత అడిగించలేదా? అది వేరు, ఇది వేరు. ఏంటి డాడీ దానికి దీనికి తేడా? చందు, నీకన్నీ తెలిసే మాట్లాడుతున్నావు. తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను డాడీ. మీరెందుకు జయంతి గారిని అవాయిడ్ చేస్తున్నారో తెలుసు. జయంతి గారి మీద ప్రేమ ఉన్నా ఎందుకు లేనట్టు నటిస్తున్నారో తెలుసు. ఏంటి? నాకు జయంతి గారి మీద ప్రేమ ఉందా? లేదు. లేదా? నా కళ్ళలో చూసి చెప్పండి. లేదు, నిజంగా లేదు. అయితే నా మీద ఒట్టేసి చెప్పండి. చందు, ఎలాగో పోతాను కాబట్టి ఒట్టేసినా వేస్తారులేండి. మీ గురించి నాకు తెలుసు. చందు, నీకెంత చెప్పినా అర్థం కావడం లేదమ్మా. నేను మీ అమ్మని మర్చిపోలేకపోతున్నాను. అవునా? అయితే ఇలా రండి డాడీ. చెప్పండి డాడీ, ఈ ఫోటో చూస్తుంటే మీకు అమ్మ కనిపిస్తుందా? అమ్మలా ఉండే జయంతి గారు కనిపిస్తున్నారా? చెప్పండి. చూసారా డాడీ? లేదు అని చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. ఇప్పుడు కాదు డాడీ, జయంతి గారి మీద మీకున్న ప్రేమని మొట్టమొదటిసారి ఆవిడ్ని చీరలో మీరు చూసినప్పుడే మీ కళ్ళలో నేను చూశాను. జయంతి గారి వంట చూసి అచ్చు అమ్మ చేతి వంటలా ఉంది అన్న రోజు జయంతి గారిలో అమ్మని చూశారో లేదో గుర్తు చేసుకోండి. మీ అమ్మ చేసిన కూరలా ఉంది. ఇదిగో జయంతి గారే. అమ్మలా క్లాసికల్ డాన్స్ చేస్తుంటే మిమ్మల్ని మీరు మర్చిపోవడం, అమ్మ తిరిగి మీ కళ్ళ ముందు కనిపించింది అన్నట్టు ఫీల్ అవ్వడం, ఆ కళ్ళల్లో ఆవిడ మీద మీరు చూపించిన ప్రేమ, అభిమానం నేను చూశాను డాడీ. మీకు క్లాసికల్ డాన్స్ వచ్చా? నేర్చుకున్నాను. మేడంని ఇలా చూస్తుంటే అమ్మే వచ్చి నిలబడినట్టుంది కదూ. ప్రేమకు ఇష్టానికి మధ్య ఒక సన్న గీత ఉంటుంది డాడీ, అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను రాజ ప్రేమలో పడ్డాను కాబట్టి. ఇప్పుడు మీ కూతుర్లా కాదు డాడీ, మీకు మంచి ఫ్రెండ్లా మిమ్మల్ని తెలుసుకొని చెప్తున్నాను. మీకు జయంతి గారంటే ప్రేమ ఉంది. లేదు లేదు లేదు, మీరు ఒప్పుకోరు డాడీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన పిల్లల ముందు తను ప్రేమలో పడ్డ విషయం డిస్కస్ చెయ్యరు. కనీసం మీ మనసుకైనా సర్ది చెప్పుకోండి. ఎందుకంటే మీరు దాన్ని రోజు మోసం చేస్తూ బతుకుతున్నారు. చందు ఆగు. చందు, నిన్ను ఆవేశపడద్దని డాక్టర్ గారు చెప్పారు. భోజనం కూడా చేసినట్లే. పద భోంచేద్దాం. ఏ తింటే ఎక్కువ కాలం బతుకుతానన్నా? బతికి ఏం చేయాలి? నేను కోరుకున్న జీవితం ఎలాగో ఆ దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ఆశపడ్డ జీవితమైనా ఇచ్చారు అనుకుంటే దాన్ని మీరు కాదంటున్నారు. నేను మీలాగే మొండిదాన్ని. మీరు ఆశ ఉంది ఎలా చంపుకుంటున్నారో
అలాగే నా కాక నుండి చంపుకుంటున్నాను. ఏమా నీ అమెరికా ఫ్రెండ్ ఏడి? పిలుస్తాను డాడీ. నవీన్, నవీన్, ఐఎమ్ రెడీ. ఏం నవీన్, నువ్వేంటి వేషం ఏంటి? జై, ఇది వేషం కాదు. యుఎస్ లో మన పని మనమే చేసుకోవాలి కదా. ఇల్లు క్లీన్ చేస్తే మెయిడ్, వంట చేస్తే షెఫ్, ఆఫీస్కి వెళ్తే బిజినెస్ మ్యాన్, గార్డెన్ కి నీళ్లు పోస్తే తోటమాలి. వాళ్ళ పనులు బట్టి వాళ్ళ క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి. నౌ ఐఎమ్ ఎ కుక్. నవీన్ బాబు గారు, మీ వంటలు మీరు అమెరికాలో ఉన్నప్పుడు చేసుకోండి. ఇక్కడికి వచ్చి మా కడుపు కొట్టకండి. నేను ఉండి పెడతాను, చక్కగా భోజనం చేయండి. నా పని నన్ను చేసుకుని ఉండి బాబు. రామయ్య, వదలవయ్యా. వదలండి బాబు, వదలండి బాబు, వదలండి బాబు, వదలండి బాబు. వదిలే. ఏంటే మీరు కూడా ఆ బాబుకు వత్తాసు పలుకుతున్నారు? అది కాదు రామయ్య, తనేదో వంట చేశాడు కదా. ఇన్ని రోజులు నువ్వు చేసింది మేము తిన్నాం కదా, ఇవాళ తన వంటకం తిందాం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. మరి నేనేం చేయాలి? నేను వండింది మీరు తినాలి. మళ్ళీ నేను పని చేసుకోగలుగుతానా లేక? రామయ్య, నువ్వు నా వంటను అవమానిస్తున్నావు. నేనెంత బాగా వంట చేస్తానో తెలుసా? నీకు రుచి చూపిస్తాను. రామయ్య, కూర్చో. రామయ్య, కూర్చోనయ్యా. అయ్యగారి ముందు నేను కూర్చోనయ్యా. ముందు కాదు, పక్కన కూర్చుంది కానీ రా. రామయ్య, వద్దయ్యా, నేను కూర్చోనయ్యా. అమెరికాలో అయితే అందరూ కలిసిమెలిసి కూర్చుని తింటారు రామయ్య. పర్లేదు రామయ్య, మీరెన్నెన్నో చెప్పండి, అయ్యగారి ముందు నేను కూర్చోను. అలా అయితే నువ్వు నుంచోనే తిను. నవీన్, కబుర్లు అవి ఏం వండావో అందరికి పెట్టు. ఓకే గైస్, ఆర్ యు రెడీ? టర్న్ యువర్ ప్లేట్స్. తెల్లగా ఉంటుంది ఇది రైస్. లేడీస్ ఫస్ట్. అంకుల్, రైస్. రామయ్య, నీకు ఇదిగోనయ్యా. చాలండి, కొంచెం పెట్టుకోవయ్యా. సో ఇప్పుడు నేను చెప్పే వంటకం తెలుగు వంటకం. నేను అమెరికాలో ఉన్నప్పుడు నేర్చుకున్న వంటకం. దీన్ని సాంబార్ అంటారు. నేను సాంబార్ పెడితే అమెరికా సంయుక్త దేశాలన్నీ సాంబార్ డాన్స్ చేస్తాయి. అంత క్రేజీగా ఉంటది. తిన్న తర్వాత మీరు బాగా క్రేజీగా ఫీల్ అవుతారు. అంకుల్, ఫస్ట్ విత్ యూ. పెట్టేవారు. ఇంకొంచెం. రామయ్య, ఇదిగోనయ్యా. చాలయ్యా. పర్లేదు. అంకుల్, తెలుగు వంటకం. బాబు, సాంబారు తెలుగు వంటకం కాదు, తమిళనాడు వంటకం. ఓ అవునా? మరి ఇన్ని రోజులు నాకు తెలియలేదే. నీకు తెలియనివి చాలా ఉన్నాయి బాబు. సాంబార్ పెట్టి అందులో ఉప్పు వేయాలని తెలీదు, సాంబార్లో వేసిన కూరగాయలు ఉడకాలని తెలీదు. ఇన్నాళ్ళు ఇలాంటి వంట తినే మీరు ఇలా తయారయ్యారు. మీరు కూర్చోండి బాబు, నేను వడ్డిస్తాను. అవునా? 1 minute. నిజమే, ఉప్పు లేదు. నవీన్, నీకెందుకు ఇవన్నీ? చక్కగా రామ ఎండు పెడితే తినొచ్చు కదా. జే, తినొచ్చు జే, కానీ దానికి లాజిక్ ఉంది. అబ్బో, ఏంటో అది? అంకుల్, మీరేమి అనుకోనంటే నేను చెప్తాను.
మీ ముందు నేను మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అంకుల్. పర్వాలేదు చెప్పు. నువ్వేం మాట్లాడినా నాకు కామెడీగానే అనిపిస్తుందిలే, చెప్పు. కామెడీగా ఉంటుందా? కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అంకుల్. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళకి మనమే దగ్గర ఉండి వండి పెడితే దాని టేస్టే వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎంత సంతృప్తిగా తింటే వాళ్ళు అంతగా మనల్ని ప్రేమిస్తున్నట్టు నేను ఎక్కడో విన్నాను. ఇది నువ్వు చేసిన కూరలా లేదు, మీ అమ్మ చేసిన కూరలా ఉంది. అచ్చుగుద్దినట్టు మీ అమ్మ చేసిన కూరే అదే టేస్ట్ అనుకో. జై, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నవీన్. అంకుల్, గైస్, వాట్ హ్యాపెండ్? ఏమైంది మీ ఇద్దరికి? సడన్ గా అలా అయిపోయారేంటి? మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టలేండి. నేను వంట చెయ్యను, రామయ్య కంటిన్యూ చేస్తాడు, ఓకేనా? మొత్తానికి చాలా కాలం తర్వాత అందరినీ బాగా నవ్విస్తున్నావు నవీన్. నువ్వు కామెడీ బాగా చేస్తావు. కామెడీనా? నేనింత ఫీలింగ్ తో చెప్తే చివరికి మీకు కామెడీ లాగుందా? అదే మరి కామెడీ అంటే.